ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి రమాదేవిని ఎన్ని దెబ్బలు కొట్టినా అవన్నీ రమాదేవి భరించడంతో తట్టుకొని ఉండడంతో రమాదేవిని రూమ్లోకి తీసుకువెళ్తారు. బాగా రమాదేవికి ఆకలేస్తుంది అని చెప్పేసరికి ప్రేమ్ భోజనం తీసుకొస్తాను అంటాడు. అప్పుడే రమాదేవికి తీసుకొచ్చిన నాటు వైద్యుడు నాయర్ మాత్రం లేదు, తను కటిక ఉపవాసం ఉండాలి, ఓన్లీ పొద్దున్న 5 బాదం పప్పులు, రాత్రి 5 బాదం పప్పులు తప్ప తను ఇంకా ఏమీ తినకూడదు అని చెప్పేసరికి అప్పటికే విపరీతమైన ఆకలితో ఉన్న రమాదేవికి ఇంకా ఇంకా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అది మాత్రమే కాదు, మీరు రాత్రంతా రూమ్లో ఒక్కరే ఉండాలి, అప్పుడే కాళ్ళు సెట్ అవుతాయని చెప్పేసరికి ఇంకా అలా ప్రేమ్ కూడా వెళ్ళి తన రూమ్లో నిద్రపోతాడు. రమాదేవికి మాత్రం విపరీతంగా ఆకలిస్తుంది. అర్ధరాత్రి మిడ్ నైట్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు కదా, నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాను, వాడు వస్తే తీసుకొని వెళ్ళి తింటాను అని చెప్పి ఇంకా చికెన్ బిర్యానీని ఆర్డర్ పెట్టుకుంటుంది రమాదేవి. కానీ రమాదేవి పైనే కళ్ళన్ని పెట్టుకుంటుంది చామంతి. రమాదేవిని ఎలా అయినా ప్రేమ్కి రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయిన చామంతి రమాదేవి రూమ్ వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా రమాదేవి బయటికి వస్తుంది అని తెలుసుకొని ప్రేమ్ని నిద్రలేపడానికి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ని నిద్రలేపి, బాబు మీరు రండి బాబు, ఒకసారి బయటికి రండి అని చెప్పి ఇంక బయటికి తీసుకొస్తుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా రమాదేవి దాక్కుని ఉండేసరికి డెలివరీ బాయ్ వస్తాడు. డెలివరీ బాయ్ ఒక్కసారిగా ఇంకా చూస్తూ ఉంటాడు. సార్, ఇక్కడ రమాదేవి గారు అని అంటారు. మా అమ్మతో నీకేంటి పని అని అంటారు. సార్, ఆవిడ పేరుపై ఆర్డర్ వచ్చింది సార్, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు అని అంటారు. ఇంకా చామంతి వెనకాలే రమాదేవిని చూద్దామనుకుంటే రమాదేవి అప్పటికే ఎస్కేప్ అయిపోతుంది. అమ్మ రమాదేవి, అంటే ఇప్పుడు నువ్వు చికెన్ బిర్యానీ డెలివరీ పెట్టుకున్నావు అనమాట, ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని గట్టిగా ఫిక్స్ అయ్యి, బాబు ఏమైంది బాబు అలా చూస్తున్నారు, తినండి తీసుకురండి బాబు అని అంటుంది. అదేంటి చామంతి, నేను చెప్పాను కదా మా అమ్మ ఉపవాసం ఎన్ని రోజులు ఉంటుందో నేను కూడా అన్ని రోజులే ఉపవాసం ఉంటాను, నాకు మా అమ్మ కంటే ఎవరు ఎక్కువ కాదు అని అంటాడు పాపం ప్రేమ్. అయ్యో బాబు, ఇది ఆర్డర్ పెట్టింది ఎవరు, అమ్మగారే కదా, అలాంటప్పుడు అమ్మగారి దగ్గరే మీకు అంతా నిజాలు చెప్తాను రండి అని చెప్పి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది. లోపలికి తీసుకువెళ్తే అక్కడ వీల్ చైర్లో ఏమీ తెలియనట్టు కూర్చొని ఉంటుందన్నమాట రమాదేవి. అమ్మగారు అమ్మగారు మీరు చికెన్ బిర్యానీని ప్రేమ్బాబు కోసమే తెప్పించారు అంటుంటే ప్రేమ్బాబు నమ్మట్లేదు. అసలే మీ చిన్న కొడుకు, మీరు చిన్నప్పటి నుండి ప్రేమని చూపించకపోయినా మనసులో ప్రేమ్బాబుని ఎంతో ప్రేమించుంటారు. ఆ ప్రేమంతా ఇదిగో ఇప్పుడు మీకు సేవలు చేస్తుంటే తెలుసుకున్నారు. అలాంటప్పుడు ప్రేమ్బాబుపై మీరు చూపించిన ప్రేమని ప్రేమ్బాబు భోజనం చేయకుండా అలాగే ఉపవాసం ఉంటానంటున్నాడు. ప్రేమ్బాబు ఉపవాసం ఉంటే మీ మనసు తట్టుకోలేదు కదా అమ్మగారు, అందుకే మీరు ప్రేమ్బాబు కోసమే ఈ చికెన్ బిర్యానీ తెప్పించారు కదా అని అంటుంది చామంతి. ఒక్కసారిగా రమాదేవి, అంటే ఇది నా కోసం తెప్పించుకున్నా ఇప్పుడేమో ఇలా అనుకోవాలా, ఇప్పుడు నేను కాదు అంటే మరి ఎవరి కోసం తెప్పించుకున్నారు, మీకోసమా, అంటే మీరు ఎలా వస్తున్నారా అని అనుకుంటారు. లేదు, అలా జరగకూడదు. ఇప్పుడు ఏం చెప్పాలైతే, సరే ఏముంది చేసేది. అవును చామంతి, నువ్వు కరెక్ట్గా గెస్ చేసావు. నాన్న, ప్రేమ్ నీకోసమే నేను ఆ చికెన్ బిర్యానీ తెప్పించాను నాన్న, నేను ఎలాగో తినలేను కాబట్టి నువ్వైనా కడుపు నిండా భోజనం చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాన్న, నువ్వు భోజనం చేయి నాన్న అని అంటుంది. అమ్మ, నువ్వు చెప్తే నేను ఏదైనా చేయకుండా ఉంటానా, చేస్తానమ్మా, కాకపోతే చామంతి ఇది మరీ ఎక్కువగా ఉంది అని అంటారు. బాబు, ఇద్దరికి సరిపోయేంత కదా, మీరు తినండి అని అంటారు. చామంతి, నువ్వు కూడా తినలేదు కదా, అలాంటప్పుడు నువ్వు కూడా రా, ఇద్దరం కలిసే భోంచేద్దామనే లోపు ఇంకా అలా రమాదేవి కళ్ళ ముందే ఇద్దరు ప్లేట్స్ తీసుకొచ్చి భోజనం చేస్తూ ఉంటే అదంతా చూస్తూ షాక్లో ఉండిపోతుందన్నమాట రమాదేవి. రమాదేవికేమో ఆకలి బాగా వేస్తూ ఉంటుంది, ఎదురుగా వాళ్ళిద్దరూ కూర్చొని బిర్యానీ తింటూ ఉంటారు. బట్ రమాదేవి ఏమీ చేయలేని పొజిషన్లో ఉంటుంది. అండ్ అంత వనరబుల్ సిచ్యువేషన్లో రమాదేవికి అయితే పాపం చాలా చాలా ఆకలిగా ఉంటే, ఆకలి వేస్తుందా, ఇప్పుడు
మమ్మల్ని చూసి కడుపు నింపుకో రమాదేవి అని మనసులో అనుకుంటుంది చామంతి. ఈ చికెన్ లెగ్ పీస్ అయితే ఇంకా బాగుంది కదా బాబు అని రమాదేవి వైపు చూపిస్తూ ఉంటే అమ్మగారు అలా చూస్తున్నారు. అమ్మగారికి ఒక్క ముద్ద పెడదామా అని అంటారు. వద్దు చామ్, అమ్మ తింటే తనకి మళ్ళీ కాలు రావు కదా, వద్దు, తర్వాత అమ్మకు పెడదాం అని ఇంకా అలా ఇద్దరు తినేసరికి కోపంగా చూస్తూ ఉంటుంది ఏమి చేయలేని సిచ్యువేషన్లో రమాదేవి. ఇంకా అలా తినేసి వెళ్ళిపోతారు. చామంతి అమ్మగారు బాదం పప్పులు తిని నిద్రపోండి, గుడ్ నైట్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇంకా రమాదేవి ఈ చామంతి వల్లే నాకు ఈ కష్టాలన్నీ ఛీ అని మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మళ్ళీ నాటు వైద్యుడు నాయర్ ఇంకొక కొత్త కాన్సెప్ట్ని తీసుకొస్తాడు. ఒక ప్యాడ్ తీసుకొచ్చి దానిపై చాలా చాలా మేకులు ఉంటాయి. ఇంకా మేకులు బట్టి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మేకులపై నించోపెట్టాలి. ఆ నెయిల్స్పై నించోపెడితే బ్లడ్ ఫ్లో అంతా కాళ్ళ నుండి మెదడుకి పాకి తనకి కాళ్ళు వచ్చే అవకాశం ఉంది అని చెప్పడంతో ఇప్పుడు నేను మేకులపై నించోవాలా, లేదు నా వల్ల కాదు అని అంటుంది రమాదేవి. అయ్యో అమ్మగారు, మీకు కాలు పని చేస్తే అప్పుడు మీ వల్ల కాదు, కానీ ఇప్పుడు మీ కాళ్ళు మొద్దుబారిపోయాయి కదండి, కనీసం మీకు ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా, అలాంటప్పుడు ఏం చేయమంటారు రండి అని చెప్పి ఇంకా అలా చామంతి చంద్రిక ఇద్దరు కలిసి నించో పెడతారనమాట. అలా ఇంకా నించో పెట్టేసరికి ఒక్కసారిగా రమాదేవికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా రమాదేవి అయితే చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా, అసలు ఎంత అంటే ఎంత తను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా రమాదేవి కాళ్ళ నుండి రక్తం వస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవిని చూస్తూ ఉంటారు హర్షవర్ధన్. రమాదేవి మాత్రం గట్టిగా అరుస్తూ ఇంకక్కడి నుండి బయటికి దూకేస్తుంది. నా కాళ్ళు, నేను పడిపోతున్నాను అని చెప్పి కింద పడిపోతుంది రమాదేవి. ఇంక వెంటనే రమాదేవిని పైకి లేపుతారు. ఈవిడ చాలా మొండిగా ఉంది, కనీసం ఒక్కటంటే ఒక్కదానికి కూడా లొంగటం లేదు, ఖచ్చితంగా ఈవిడ్ని నేను ఎంతైనా ట్రాప్ చేయాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. సో వెంటనే చంద్రిక దగ్గరికి వెళ్ళి అత్త, రమాదేవి అమ్మగారికి ఏదైనా భయం ఉందా అని అడుగుతారు. అంటే ఎలాంటిది చామంతి అని అడుగుతారు. అదే ఏ పురుగో లేకపోతే ఏదైనా అలాంటిది బల్లో బొద్దింకో ఏదో ఒక భయం ఉంటుంది కదా అని అంటారు. ఆవిడకి బొద్దింకంటే చాలా భయం అని అంటుంది. అయితే ఒక్క నిమిషం అని ఇంకలా చామంతి అయితే వెళ్తుంది. వెళ్ళి ఇంకా అలా మెల్లగా ఒక బాక్స్లో బొద్దింకని పెట్టి తీసుకొని వస్తుంది. ఇన్ని కష్టాలకు కూడా తట్టుకున్నా తనకి ఎంతో భయమైన ఇన్సెక్ట్ కనబడితే మాత్రం ఎవరు తట్టుకోలేరు. సో వెంటనే అలా బొద్దింకని కావాలనే రమాదేవిపై వేసేసరికి ఇంకా రమాదేవి లేచి ఎగురుతూ అమ్మో బొద్దింక బొద్దింక అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ థెరపీ ఏదో చాలా బాగుందే, కాళ్ళు వచ్చేసే చేట అని అంటారు నాయర్. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది రమాదేవి. ఇంకా రోజా అరుణ్ చూస్తూ ఉంటారు. కాళ్ళు వచ్చేసాయి, అమ్మగారికి కాళ్ళు వచ్చేసాయి అని చెప్పి నవ్వుతూ ఉంటుంది హ్యాపీగా. చామంతి అయితే కాళ్ళు అంటే అది అననేలోపు ఇంకేంటి ఏం ఆలోచిస్తున్నారు, కాళ్ళు వచ్చేసాక ఇంకేదో అనుకోవడం ఏంటి, వచ్చేసాయి అంతే, అమ్మగారు మీకు కాళ్ళు వచ్చేసాయి కదా అయితే హ్యాపీ అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా చామంతి ప్రేమ్ దగ్గరికి వస్తుంది. బాబు ఇప్పటికీ ఆలస్యమైంది ఏం లేదు, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి బాబు అని అంటుంది. చామంతి ఇప్పుడు నేను కనుక్కున్నా నిన్న ఆఫ్టర్నూన్తోనే టైం లిమిట్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఉండరు చామంతి, ఇప్పుడు వేస్ట్ కదా అని అంటారు. లేదు బాబు, నాకెందుకో నా మనసుకి వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది, ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి బాబు అని అంటుంది చామంతి. అది కాదు చామనేలోపు బాబు లేకపోతే రండి వెళ్దాం అని ఇంకా అలా ఆ ఫ్యాషన్ డిజైనింగ్ షో అసలు ఉందా లేదా అని కనుక్కోవడానికి ఆ ఫ్యాషన్ డిజైనింగ్ సమ్మిట్కి అయితే బయలుదేరుతారు చామంతి అండ్ ప్రేమ్ డిజైన్స్ తీసుకొని. ఇంకా వెంటనే అక్కడైతే ఫ్యాషన్ సమ్మిట్ షో అనేది 1 డే ఎక్స్టెండ్ అయ్యింది అని రాసి ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ప్రేమ్ అండ్ చామంతి. ఇంక వెంటనే బాబు చూసారా
ఓపెన్లోనే ఉంది బాబు, రండి బాబు వెళ్దామని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తుంది చామంతి. అలా చామంతి లోపలికి తీసుకువెళ్ళగానే కొంతమంది మోడల్స్ అయితే చామంతికి కనపడి కావాలని చామంతిని ఇంకా వాళ్ళ హ్యాండ్స్తో లైక్ ఇలా టచ్ చేస్తూ ఉంటారనమాట. ఏయ్ ఏంటి కళ్ళు కనిపించట్లేదా అని అంటుంది ఒక మోడల్ నిషా. ఇంక వెంటనే ఏయ్ ఏంటి నీకు కళ్ళు కనిపించట్లేదా అని అంటుంది చామంతి. చూడ్డానికి పల్లెటూరు బయటలా ఉన్నావు, నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? నా పేరేంటో తెలుసా? ఈషా. ఈషా అంటే ఎవరో తెలుసా అని అడుగుతారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నా సమాధానం ఇలాగే ఉంటుంది అని అంటుంది చామంతి. పొగరుకేమీ తక్కువ లేదు, అయినా నీలాంటి వాళ్ళతో మాట్లాడి నా టైంని నేనెందుకు వేస్ట్ చేసుకోవాలి? ఓకే పదండి వెళ్దాం అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. వాళ్ళైతే గ్యాంగ్ అయితే ఎవరు బాబు వీళ్ళు, వాళ్ళే వచ్చి డాష్ ఇచ్చి వాళ్ళే గొడవ పెట్టుకుంటున్నారని అంటారు. వీళ్ళు పెద్ద పెద్ద మోడల్స్ చామ్, వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు, వాళ్ళకి బాగా పొగరెక్కువ. సరే ముందైతే పద మనం లోపలికి వెళ్దాం అని చామంతి ప్రేమిద్దరు లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకక్కడ ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ అయితే స్పాన్సర్ అయితే అక్కడ ఉంటారు. రావు గారు అని అంటారు ప్రేమ్. ఓ యు ఆర్ మిస్టర్ ప్రేమ్ కుమార్ రైట్ అని అంటారు. ఎస్ సార్ అని అంటారు. హౌస్ యువర్ మోమ్స్ వెల్త్? ఎస్ సార్, షీఈస్ ఫైన్ నౌ. యాక్చువల్లీ సారీ సార్, మా అమ్మకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నేను రాలేకపోయాను, బట్ టుడే షీఈస్ ఆల్ రైట్ అని అంటారు. ఇట్స్ ఓకే యంగ్ బాయ్, ఐ నో, ఐ కెన్ ఫీల్ దట్. నీ ఏజ్లో ఉన్నావు కాబట్టి మీ మమ్మీకి హెల్త్ బాగాలేదని నువ్వు కంగారు పడ్డంలో తప్పేమీ లేదు. బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్, ఇలాంటి ఆపర్చునిటీ లైఫ్ టైంలో ఒకసారి వస్తుంది. నువ్వు మీ అమ్మగారి కోసం ఈ లైఫ్ టైం ఆపర్చునిటీని కూడా రిజెక్ట్ చేశావు అంటేనే నువ్వు ఎంత వాల్యూస్తో ఉన్న అబ్బాయివో నాకు అర్థమవుతుంది. నీలాంటి వాల్యూస్కి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళ గురించే నేను ఎప్పటి నుండో వెతుకుతున్నాను. నా దగ్గర చాలా స్టూడియోస్ ఉన్నాయి, చాలామంది మెంబర్స్ ఉన్నారు, చాలా మోడల్స్ ఉన్నారు, చాలామంది డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళు 1,00,000 ఎక్స్ట్రా ఇస్తారంటే కనీసం భార్య పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఎక్కడికైనా వస్తారు. కేవలం పని పని పని, డబ్బు 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 పైనే ఉంటారు. బట్ నువ్వు నీ ఫ్యామిలీకి వాల్యూ ఇస్తున్నావు. నిజం చెప్పాలంటే నా ప్లేస్లో ఎవరికున్నా ఇన్నిసార్లు మేము కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయకపోవడం, లేకపోతే రాను అని చెప్తే వాళ్ళ ఈగో హర్ట్ అయ్యి కోపం వస్తుంది. బట్ నాకు మాత్రం నిన్ను చూసి ముచ్చటేసింది. సో ఐఎమ్ సెలెక్టింగ్ యూ. నువ్వు పంపించిన డిజైన్స్ ఇవే కదా, అండ్ నువ్వు నిన్న పంపించిన మోడల్ ఈ అమ్మాయి కదా అని అంటారు. అవును సార్, కాకపోతే వన్ స్మాల్ కరెక్షన్, తను మోడల్ కాదు సార్. యాక్చువల్లీ తను చామంతి, తను నా ఫ్రెండ్ సార్ అని అంటారు. నమస్కారం సార్ అని అంటుంది చామంతి. నమస్తే అమ్మా, నిజం చెప్పాలంటే మీ ఫేస్లో చాలా చామ్ ఉంది. అది కంటిన్యూ చేయాలంటే నువ్వు మోల్డింగ్ కూడా ఫీల్డ్ని చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏం చేస్తున్నావు అని అంటారు. నేను బీలో చదువుతున్నాను సార్ అని అంటుంది. ఓ ఐసీ, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్ అని అంటారు. లేదు సార్, ముందు నా చదువు గురించే నేను ఆలోచిస్తాను. నేను ఎక్కువగా ప్రేమ్ బాబు గురించే ఆలోచిస్తున్నాను, అందుకే తనకి హెల్ప్ చేద్దామని ఇక్కడికి వచ్చాను సార్ అని అంటుంది. ఓకే ఓకే, దట్స్ కూల్. ప్రేమ్ నాతో పాటు రా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్ళి, చూడు ప్రేమ్, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసేది ఇలాంటి మోడల్స్ని. నీ డిజైన్స్ అనేవి వెంచర్ క్యాపిటలిస్టులకి నచ్చాలి. వీళ్ళలో ఎవరికైనా నీ డిజైన్స్ ఇంప్రెస్ అయితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా నీకు చేయూతనిస్తారు, ఓకే అని అంటారు. ఓకే సార్ అని పాపం ప్రేమ్కి ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు కాబట్టి చేతులు వణుకుతూ ఉంటే చామంతి ప్రేమ్ చేపట్టుకుంటుంది. బాబు కూల్, బాబు కూల్. మీరు ఎదురుగా వాళ్ళందరూ ఉన్నారని అనుకోకండి. ఎదురుగా మీకు బాగా ఇష్టమైన వాళ్ళే ఉన్నారు, వాళ్ళకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి బాబు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే అనుకోండి, అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళందరికంటే మీ డిజైన్స్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు బాబు, నాకు ఆ నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేస్తారు బాబు అని ధైర్యం చెప్తుంది చామంతి. థ్యాంక్ యూ చామ్ అని పాపం లోపలికి వెళ్తాడనమాట ప్రేమ్. ఇంకా ప్రేమ్ అలా మెల్లగా కళ్ళు మూసుకొని ఆంజనేయ స్వామిని తలుచుకొని అలా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ చామంతి, చంద్రిక, రమాదేవి, హర్షవర్ధన్
ఉన్నట్లే కనబడతారు. ఇంకా వాళ్ళకే తను చెప్తున్నట్టు పాపం ఊహించుకుంటూ సార్ అని చాలా కాన్ఫిడెంట్గా తన ప్రెజెంటేషన్ అయితే ఇస్తాడు ప్రేమ్. ఇంకా ప్రేమ్ ప్రెజెంటేషన్కి అందరూ ద బిగ్ అప్లాజ్ అయితే ఇస్తారు. అండ్ ఆ బిగ్ అప్లాజ్ మధ్యలోనే ప్రేమ్ వెలిగిపోతూ ఉంటాడు. అలా యంగ్ బాయ్, నిజంగా మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. నాకు యూఎస్లో టెక్స్టైల్ బిజినెస్ ఉంది. సో నేను మీకు స్పాన్సర్ చేస్తాను. హవెవర్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ ఆస్కస్. ఓకే, మనం పార్ట్నర్స్ అవుతున్నాం. ఇక్కడ ఇండియాలో మాకు సంబంధించిన బ్రాంచ్కి నువ్వే ఫ్యాషన్ డిజైనర్ అని అంటారు సార్. నేను నా ఓన్ బ్రాండ్ పెట్టుకొని ఎదగాలి అనుకుంటున్నాను సార్. ఐ వాంట్ టు మేక్ మై ఓన్ బిజినెస్ అని అంటారు. ఓన్ బిజినెస్? ఓకే, ఇది నీ విష్ కదా. ఓకే, లెట్స్ సి. ఓన్గా బిజినెస్ పెట్టుకోండి, పెట్టుకో. ఐ విల్ ప్రొవైడ్ యూ ద ఫినాన్స్ అని ఇంకా అలా వెంచర్ క్యాపిటలిస్ట్లు అయితే ముందుకి వస్తారు. సో ప్రేమ్ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే పాపం అలా చామంతి దగ్గరికి వచ్చి, చామ్, ఇదంతా నువ్వు నువ్వు చేసిన హెల్పే చామ్. నువ్వు నాకు చెప్పకపోయింటే, నువ్వు నాకు ధైర్యంగా నా పక్కన నిలబడకపోయింటే నిజంగా నేను ఏమయ్యేవాడినో నాకే అర్థం కావట్లేదు చామ్. థ్యాంక్ యూ సో మచ్ చామ్, థ్యాంక్ యూ చామ్ అని పాపం చామంతిని హక్ చేసుకుంటాడు ప్రేమ్. ఒక్కసారిగా ఇంకా చామంతి సైలెంట్గా ఉండిపోతుంది. ఎందుకంటే అతను ఒక హ్యాపీనెస్లో ఉన్నాడు కాబట్టి పాపం ఆ ప్రేమ్ అనకుండా సైలెంట్గా ఉంటుందన్నమాట చామంతి. ఇంకా ప్రేమ్ కూడా అలా చామంతి ఇద్దరు కలిసి ఇంటికి రీచ్ అవుతారు. రమాదేవి వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకొని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.